ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. చాలామంది ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే ఎవరేదైనా ఒక మిస్టేక్ చేసినట్టయితే అది పాస్టర్సే కానీ విశ్వాసులే కానీ వాళ్ళు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినట్టయితే వెంటనే వాళ్ళను తీర్పు తీర్చేవారిగా ఉంటారండి. కానీ తీర్పు తీర్చడం అనేది మన పని కాదండి, అది దేవుని పని. మనము ఎలా జీవిస్తున్నామని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందండి. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు కూడా అదే తప్పులు చేస్తున్నావు కదా, కాబట్టి నీవెందుకు తీర్పు తీరుస్తున్నావు? దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీస్తాడని చెప్పి కాబట్టి ఇతరులు ఏదైనా మిస్టేక్ చెప్పినప్పుడు మనం వాళ్ళని తీర్పు తీర్చాలని చెప్పి చూసేవాళ్ళం కాకుండా మనం ఎప్పుడైతే దేవునికి మనం దేవుడే వారికి